బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవి. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? ఈ సంవత్సరం అంతా కాచి కాపాడిన ఆ ప్రభు వారికి నిండు హృదయంతో స్తోత్రాలు చెల్లించాలి. దినం వెంబడి దినం, నెల వెంబడి నెల, ఇన్ని దినాలు ఇన్ని నెలలు ప్రభు తన హస్తముల చాటున భద్రపరిచి కాపాడారు. నా హృదయంలో ఎంతో కృతజ్ఞత ఉంది. మనందరి హృదయాలలో ఆ స్తుతి, ఆరాధన, ఆ కృతజ్ఞత ఉండాలి. ప్రభువా, ఇంతకాలము నన్ను కాచిన కాపుదలకు మీకేమీ చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలను ప్రభువా అని చెప్పి ఆ ప్రభువారికి నిండిన హృదయంతో స్తోత్రాలు చెల్లించాలి అని మరొకసారి మనవి చేస్తున్నాను. నా ప్రభు నన్ను మట్టుకు నన్ను కాపాడుతూ వచ్చారు, నా కుటుంబాన్ని కాపాడుతూ వచ్చారు, పరిచర్యను కాపాడుతూ వచ్చారు. యేసు అనుచరుల పరిచర్యలో పనిచేస్తున్న ప్రతి బిడ్డను కాపాడుతూ వచ్చారు. వారి కుటుంబాలను, వారి బిడ్డలను కాపాడుతూ వచ్చారు. ఆ ప్రభువుకి ఏమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చుకోగలమండి? తల వంచి ఆ ప్రభు వారిని స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి. చివరి దినంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇది ఈ సంవత్సరానికి ఆఖరి రోజు. ఇక నూతన సంవత్సరాన్ని రేపు మనం ప్రారంభించబోతున్నాం. ఈ రాత్రి 12 గంటలు అయింది అని అంటే క్యాలెండర్ విలువబోతుంది, నూతన క్యాలెండర్ వస్తుంది. ఇప్పటికే క్రొత్త క్యాలెండర్లు అమ్మేస్తూ ఉన్నారు, అమ్మేశారు కూడా. కాబట్టి ఆ క్యాలెండర్ గతించిపోతుంది, నూతన క్యాలెండర్ వస్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరానికి ముందు దినాన్ని మనం కొన్ని తీర్మానాలు చేసుకోవాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. పిల్లరా, గమనించండి, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఆ ప్రభు వారిని నిండు హృదయంతో అంగీకరించాలి. ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని వాక్యాన్ని నా మటుకు నేను బోధిస్తూ వచ్చాను. అనేక మంది దైవ సేవకులు బోధిస్తూ ఉన్నారు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నేను ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ప్రారంభించడానికి ముందుగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, నువ్వు ఇంకా మారు మనసు పొందావా? ఇంతవరకు మారు మనసు ఎందుకు పొందలేదమ్మా? మేము చెప్పే వాక్యం నీ బుర్రకు ఎక్కలేదా? లేక మేము చెప్పే వాక్యం నీకు అర్థం కాలేదా? ఎక్కడ ఉంది సమస్య? చెప్పే మాలో ఉందా? స్వీకరించే నీలో ఉన్నదా? ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. అనేక పర్యాయాలు నేను నా ప్రభు యొక్క సాన్నిధ్యంలోనికి వెళ్ళి మొర్రపెట్టాను, ప్రభువా, ఇన్ని సంవత్సరాలుగా నేను బోధిస్తూ ఉన్నాను, ఇంకా మారు మనసు పొందని ప్రియులు నాకు తెలుసు నాయన. ఎందుచేత మారు మనసు పొందడంలే? నేను సరైన సిద్ధపాటు లేకుండా వాక్యం చెబుతున్నానా? ఎందుచేత ఈ రీతిగా జరుగుతుంది? ఈ నిర్లప్తత, ఈ నిర్లక్ష్యం ఎక్కడ ఉంది? నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇది ఆఖరు రాత్రి. నా 2 చేతులు జోడించి, నాకంటే చిన్నవాడువైనా, అమ్మ నాకంటే చిన్నదానువైనా, ఒకవేళ నాకంటే పెద్దవారైనా మనవి చేస్తూ ఉన్నాను, ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. కొన్ని గంటలలో ఈ సంవత్సరం గతించిపోతుంది. గతించిన కాలమే చాలునుక
ఈ రాత్రైనా ఒక గొప్ప తీర్మానంలోనికి రావాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి నూతన సంవత్సరానికి ముందుగా దేవుని వాక్యాన్ని చదువుతాను. దానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభు. ఈ సంవత్సరం అంతా మమ్మలను కాచి కాపాడిన విధానం కొరకై స్తోత్రాలు. ఈ సమయం వరకు మమ్మలను కాచి కాపాడిన విధానం కొరకై నిండు హృదయంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను నాయన. నా మటుకు నన్ను ప్రభు మీరు ఎంతగానో కాపాడుతూ వచ్చారు. బలహీనమైన శరీరంతో ప్రభువా ఈ సంవత్సరం అంతా పరిచర్య చేయడానికి సహాయపడ్డారు. ఎన్నో గ్రామాలు పట్టణాలు తిరగడానికి కృప చూపించారు నాయన. పరిచర్య అంతటినీ మీరు సజావుగా సాగించడానికి మీరు సహాయపడ్డారు నాయన. నా మటుకు నేను నిండు హృదయంతో యేసు అనుచరుల కుటుంబంతో కలిసి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను ప్రభువా. దయతో మా స్తుతి ఆరాధన అంగీకరించండి నాయన. నాయన, ఈ సంవత్సరం అంతా మా ప్రియులను మీరు కాపాడుతూ వచ్చారు. ఎంతోమంది వాక్య పరిచర్య ద్వారా మారు మనసు పొందారు నాయన. స్వస్థతలు అనుభవించారు నాయన. మేళ్ళు అనుభవించారు ప్రభువా. నాయన, కొన్ని గంటలలో ఇంకా నూతన సంవత్సరంలోనికి రాబోతున్నారు ప్రభువా. వచ్చే సంవత్సరంలో మీరు అక్కడ ఆలస్యమై మా జీవితాలు పొడిగించబడితే మీకు నమ్మకంగా జీవించడానికి సహాయపడమని అడుగుతున్నాను నాయన. ఎంతమంది వాక్యాన్ని వినడానికి వచ్చారు వారందరినీ నిండారుగా దీవించండి ప్రభువా. నూతన సంవత్సరంలో నూతన ఆనందంతో నూతన తీర్మానాలతో నాయన వెళ్ళడానికి ప్రవేశించడానికి సహాయపడమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఇక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ చివరి రోజున నా వాక్య భాగం ఏమిటి అనగా ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నువ్వు ఏమి తీర్మానం చేసుకున్నావో, ఏ వాగ్దానం నీకు వచ్చిందో నాకు తెలియదు. ఆ రోజున నువ్వు వాగ్దానపు కార్డు తీసుకుని లేక వాగ్దానాన్ని నువ్వు పొంది ఎంతో సంతోషించావు. ఆ వాగ్దాన కార్డును చూపెట్టి అనేక మందితో నీవు పంచుకొని సంతోషించావు, నాకు మంచి వాగ్దానం వచ్చింది అని. ఆ రోజునైనా వాగ్దానం చూచింది, చదివింది. మరలా ఈ సంవత్సరంలో ఆ వాగ్దానాన్ని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? ఆ వాగ్దాన ప్రకారము నేను జీవించలేకపోతున్నానే అని నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? క్రొత్త సంవత్సరం వస్తుంది అని అంటే వాగ్దానపు కార్డులు తీసుకుని సంతోషించడానికి కాదు ప్రియులారా. ఈ వాగ్దానపు కార్డులు కూడా లాటరీలా తయారైనాయి. చాలా విచారకరమైన సంగతి. దైవ సేవకులు ఏదో మంచి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించి ఉండి ఉంటారు అండి. తదుపరి రాను 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 సంఘాలలో ఇది ఒక ఆచారం, అలవాటు చాలా విచారంగా తయారైంది. నేను మనవి చేస్తున్నా, చివరి దినాల్లో ఉంటున్నాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఇది సొలొమోను జ్ఞాని అయిన వ్రాసిన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. మోషే గారు ప్రత్యక్ష గుడారాన్ని 3 గదులుగా కట్టారు. ఒకటి వెలుపలి ఆవరణము, రక్షణకు సాదృశ్యం. రెండవది పరిశుద్ధ స్థలం, ప్రసంగి గ్రంథం. పరిశుద్ధ స్థలం పరిశుద్ధముగా జీవించటానికి గుర్తు. మూడవది పరమగీతం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుని యొక్క ఆరాధన. ప్రియులారా, ఈ 3 గదుల యొక్క ప్రాముఖ్యత అనేక పర్యాయాలు నేను చెప్తూ వచ్చాను. మోషే గారు కట్టిన ప్రత్యక్ష గుడారంలో సత్యాలు ఎన్ని గుప్తమై ఉన్నాయి అండి. ప్రసంగి గ్రంథంలో అనగా పరిశుద్ధ స్థలానికి సాదృశ్యంగా ఉన్న ప్రసంగి గ్రంథంలో ఈ గ్రంథకర్త వ్రాసిన మాట, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ మాటను ఆధారం చేసుకుని 2 భక్తుల జీవితాన్ని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ 2 భక్తులు ఎవరు అనగా, 2 భక్తుల పేరు కూడా ఒకటే. ఒక ఆయన పాత నిబంధనలోని వ్యక్తి,
రెండవ ఆయన క్రొత్త నిబంధనలోని వ్యక్తి. ఇద్దరు పేర్లు ఒకటే అని చెప్పాను కదూ. పాత నిబంధనలో ఉన్న వ్యక్తి సౌలు రాజు, క్రొత్త నిబంధనలో ఉన్న వ్యక్తి పౌలుగా మారిన సౌలు. మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క సౌలు యొక్క జీవితాన్ని మనము ఆలోచించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం, దయచేసి బైబిల్లో వారు క్విక్గా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో ఉంది. ఈయన సౌలు మహారాజు అని అంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నూతన నిబంధన సౌలు, పౌలుగా మారిన సౌలు గూర్చి ఆయన రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు చూడండి, 3వ అధ్యాయము 5వ వచనం. 8వ దినమున సున్నతి పొందుతిని, ఇశ్రాయేలు వంశపు వాడునై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడునై ధర్మశాస్త్ర విషయము పరిసయుడునై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడునై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింజుడునై ఇంటిని. ఆయన ఏమంటున్నాడు అనగా, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానము అయిన హెబ్రీయుడునై ఆయన అంటున్నాడు. కాబట్టి పాత నిబంధన యొక్క సౌలు కూడా బెన్యామీను గోత్రంలో వాడు అని గ్రహించాలి అని నేను మనవి చేస్తున్నా. ఒకే గోత్రంలో పుట్టారు, ఒకే వంశానికి సంబంధించిన వారు, ఒకే పేరు కలిగిన వారు. ఈయన సౌలు, ఆయన సౌలే. కానీ వీరి యొక్క జీవితాల్లో ఉన్న తారతమ్యాన్ని మనం ఈ రాత్రి అర్థం చేసుకుందాం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. పాత నిబంధనలోని సౌలు యొక్క జీవితాన్ని క్విక్గా నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ మీ ముందున్నాయి కదూ. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము అండి, మొదటి వచనాన్ని చదువుతున్నాను. అపియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడకు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెనో. విన్నారు కదూ. 3వ వచనం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధమములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలుని పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధబొమ్మలను వెతుకుమని చెప్పెను. విన్నారు కదూ. ఇక్కడ సౌలును గురించి వ్రాయబడి ఉంది. ఈ సౌలు యొక్క తండ్రి ఒక రోజున సౌలుని పిలిచి, సౌలు సౌలు, మన యొక్క గార్ధబాలు తప్పిపోయినాయి, వాటిని వెదికి కనుగొని రామ్మని చెప్పాడు అండి. తండ్రి ఆజ్ఞ జారీ చేశాడు. కుమారుని యొక్క బాధ్యత ఏమిటనగా తండ్రి మాటకు విధేయుడు కావాలి అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సౌలును గూర్చి వ్రాయబడిన మాట ఏమిటనగా 2వ వచనం చూడండి. అదే 9వ అధ్యాయము 2వ వచనం. అతనికి సౌలు అనునొక కుమారుడుండెను, అతడు బహు సౌందర్యము గల యవనుడు, ఇశ్రాయేలులో అతడి పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు, బహు సౌందర్యము గలవాడు. ఇశ్రాయేలు జనాంగంలో అంతటి అందగాడు లేడు. అటువంటి అందగాడిని పిలిచి సౌలు తండ్రి అంటున్నాడు, ఒరే ఒరే సౌలు, మన గాడిదలు తప్పిపోయినాయి, కనబట్టం లేదు, నువ్వు వెళ్ళి వెదుక్కుని తీసుకురా అని అంటే ఆ యవనస్తుడు తండ్రి మీద తిరుగుబాటు చేయాలి కదూ. నేను ఇంత అందగాడిని, ఇంత పొడుగ్గా ఉన్నాను, ఇంత అందము ఇంత సౌందర్యం కలిగిన నాక ఈ మాట చెప్తావు, గాడిదలను ఎదుక్కుని రావాల్సిన పని నాదా అన్నట్టుగా తిరుగుబాటు చేయాలి. కానీ ప్రియులరా, ఎంతటి అందగాడైనా, ఎంతటి పొడుగున్నా, అందరిలో మంచిగా కనబడుతున్న ఈ సౌలు యొక్క జీవితంలో ఉన్న గొప్పతనం ఏమిటనగా తండ్రి మాటకు విధేయుడైన తనయుడు. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క మాటకు జవదాటవద్దని నేను మనవి చేస్తున్నాను. ఎంతమంది యవనస్తులు వాక్యాన్ని వింటున్నారో, ఎంతమంది బిడ్డలు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో, ఈ రాత్రి సత్యాన్ని గమనించాలి. తండ్రి మాటకు అవిధేయులు కావద్దు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడిని యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటనగా, నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి అనగా నీ తల్లి మాటకు నీ తండ్రి మాటకు జవదాటవద్దు అని దేవుడైన యెహోవా ఆదిలో సెలవిచ్చాడు. ప్రియ బాబు,
ప్రియ పాప, నీ యొక్క జీవితంలో నీ తల్లిదండ్రుల యొక్క మాటకు నువ్వు లోబడుతున్నావా? తల్లి మాట తండ్రి మాట వింటున్నావా? ఎంతమంది తల్లులు నాకు ఫోన్ చేసి నాతో చెప్తూ ఉంటారండి, వాడు అసలు మాట వినడన్నా, ఆ పాప అసలు మాట వినదన్నా, చాలా ముచ్చుగా ఉంటుంది, ఎవరితోనూ మాట్లాడదు, ఏదైనా చెప్తే చికాకు పడుతుంది. అమ్మా పాప, బాబు, ఇదా నీ తల్లిదండ్రులు నీకు వచ్చి చెప్పవలసింది? నిన్ను కని పెంచి ఇంత వయసులోనికి నేను తీసుకుని వచ్చిన నీ తల్లిదండ్రుల మాటకు లోబడుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేను చదివితే నువ్వు బాధపడతావేమో. తల్లి మాట వినలోని వాని కన్నులు లోయ కాకులు పీకునుగాక, అటువాని జీవితం అటువాని శరీరాన్ని ఆకాశ పక్షులు తినుగాక. ఎంత విచారకరమైన సంగతి అండి. ఇంత కఠినమైన చర్య తల్లిదండ్రులకు విధేయులు కాని వారి మీద ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే చెప్పాడు, నేను చెప్పాను కదా, ముందే చెప్పాను, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే తల్లి మాటకు తండ్రి మాటకు లోబడాలి. నా మటుకు నేను కొద్దో గొప్ప చదువుకున్నాను. నా తల్లిదండ్రులు మోటువారు. నా తల్లికి నా తండ్రికి ఎన్నడూ నేను అవిధేయుడు కాలేదు. పిల్లరా, నా తల్లిదండ్రులు ఏమి చదువుకోలేదులే అన్నట్టుగా నేను లేనండి. నా తల్లిదండ్రులు చివరి వరకు, నా తల్లిదండ్రుల మరణం వరకు నా తల్లికి నా తండ్రికి ఎంతో విధేయుడిగా నేను జీవించాను అని నేను టీవీ పరిముఖంగా సాక్ష్యం చెబుతున్నాను. దయచేసి ఈ సత్యాన్ని నా బిడ్డల బిడ్డలు గ్రహించాలి అని నేను మనవి చేస్తున్నాను. సాల్ వాజ్ ఎ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచివాడు. బిడ్డలు కూడా ఆ రీతిగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. నెంబర్ 1, కార్యారంభం, సౌలు యొక్క ఆరంభ జీవితం. నెంబర్ 2, అదే సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు సౌలు, మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదమో, మన సామాగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనుడికి బహుమానము తీసుకుని పోటుకు మనకేమీ లేదు అని తన పరివానితో చెప్పిన. విన్నారు కదూ? కాబట్టి తనతో ఉన్నవారు, ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు చాలా గొప్పవాడు, ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది, కాబట్టి ఆయన దగ్గరికి వెళదాము అని సలహా ఇచ్చారు అండి. ఈ యవనస్తుడైన సౌలు సరే అన్నాడు. కానీ ఒక మాట అన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళుతున్నామే, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమి తీసుకుని వెళ్ళాలి? ఎంత మంచి లక్షణం అండి. దైవజనులను గౌరవించే లక్షణం చిన్న వయసులోంచి నేర్చుకోవాలి కదూ. కొంతమంది దైవజనులు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటారండి. ఏమి బతకలేక దేవుని సేవ చేస్తున్నాడులే, వాడిని లెక్క చేయకూడదు అన్నట్టుగా జీవిస్తారు. చాలా విచారం. నా మటుకు నేను చిన్న వయసులో రక్షింపబడ్డాను. నేను SSLC నేను పాస్ అయ్యాను. భీమవరంలో నేను ప్రీ యూనివర్సిటీ చేశాను అండి. నేను పాస్ అయినా నేను కాలేజీ చదువుకున్న మొదటి దినాల్లో దేవుని సేవకులు మందిరానికి వచ్చేవారు. దేవుని సేవకులు ఇక బట్టలు తీసుకుని నేను గోదావరి నదికి వెళ్ళి ఉతికేవాడిని అండి. ఇంటికి వచ్చి దైవ సేవకుల యొక్క శరీరాలు ఒత్తేవాడిని. వారు తలలు కుంగుడుగాయలు వేసి రుద్దేవాడిని. వారికి ఎంతో పరిచర్య చేసేవాడిని. అందుచేతనే ఈనాడు దేవుని సేవకునిగా నేను మిగలడానికి ప్రభు వారు సహాయం చేశారు. నా ప్రియ బాబు, అమ్మ, దేవుని వాక్యాన్ని వింటున్నావు, దైవ సేవకులను గౌరవించుమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. కొంతమంది ఇండ్లకు దైవ సేవకులు వస్తే ఈ తలుపు నుంచి వస్తే ఆ తలుపు నుంచి వెళ్ళిపోతారు చాలామంది యవనస్తులు. నో బాబు, అమ్మ, దేవుడు నిన్ను దీవించాలి అని అంటే దైవ సేవకులను గౌరవించడం నేర్చుకో. ఈ వాక్యాన్ని వింటున్న తల్లిదండ్రులారా, మన బిడ్డలకు దేవుని సేవకుల పట్ల గౌరవాన్ని నేర్పాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పనా, ఎవరైనా దైవ సేవకులకి ఇంటికి వెళితే వట్టి చేతులతో వెళ్ళవద్దు అని మనవి చేస్తున్నాను. ఇంకొక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను పెద్దవాడిని అయ్యాను, ఇంకా మీ ఇంట్లోకి నేను రాలేను. జోషి గారు వస్తే ఏమైనా ఇవ్వాలా అని మీరు ఏమీ అనుకునవద్దు. ఎవరైనా దైవ సేవకుడు మీ ఇంటికి వస్తే
ఆయనను వట్టి చేతులతో పంపించవద్దు. ఆ సేవకునికి కొద్దో గొప్ప ఇచ్చి సత్కరించుమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. తండ్రి మాటకు లోబడిన వాడు నెంబర్ 1. నెంబర్ 2, దైవ సేవకులను గౌరవించిన వాడు. నెంబర్ 2, కార్యారంభము సౌలు యొక్క జీవితంలో ఏ రీతిగా ఉందో మీరు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అదే 9వ అధ్యాయం 15వ వచనంలో సౌలు అతడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేశాను. ఏమని తెలియజేశాడు అనగా, ఆయన వస్తున్నాడు, సౌలు వస్తున్నాడు, ఆయన్ను రాజుగా నీవు ఎంచుకోవాలి అని చెప్పిన తదుపరి ఆ విషయం ఆయనకు తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన ఏమంటున్నాడు మీరు వినండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. అందుకు సౌలు, నేను బెన్యామీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అందరిలో అల్పులు కారా? నాతో ఇలాగను ఎందుకు పలుకుచున్నావు అనెనో. దట్ షోస్ హిస్ హ్యూమిలిటీ, తన యొక్క విధేయత. నాకు ఈ పదవి వచ్చింది కదా అని ఆయన ఎంతో గర్వించటంలే, తన్ను తాను ఎంతో తగ్గించుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి విధేయత కావాలి. మంచి ప్రసంగికుడు, మంచి పాటగాడు, మంచివాడు అని ఎవరైనా నిన్ను పొగుడుతూ ఉంటే నువ్వు ఉప్పొంగిపోవద్దు, నువ్వు గర్వపడవద్దు. మనలను మనం తగ్గించుకోవడం ద్వారా దేవుడు హెచ్చిస్తాడు. ఎన్నడూ గర్వపడవద్దని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. అమ్మా బాబు, నీకు దేవుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరాన్ని బట్టి 2 చేతులు జోడించి ఆ దేవునికి స్తోత్రం చెల్లించాలి, కానీ ఎన్నడూ గర్వపడవద్దు. ఈ సౌలు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటనగా, తను ఎంతో తగ్గించుకున్నాడు అండి. తద్వారా దేవుడు ఎంతో హెచ్చించినట్లుగా మనం చూస్తాం. మొదటి లక్షణం, అతడు చక్కటి కుమారుడు. 2వ లక్షణం, దైవ సేవకులను ప్రేమించేవాడు. 3వ లక్షణం, తనను దేవుడు హెచ్చించినప్పుడు ఎంతో విధేయత చూపినవాడు. 4వ లక్షణం మనం చూసినట్లయితే దేవునిక తోడు, దేవునిక సహాయము పొందినవాడు. చూడండి, అదే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగువచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయమో. ప్రియులరా, కాబట్టి దేవుని యొక్క తోడును కలిగినవాడు సౌలు. మన యొక్క జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉండున్నట్లుగా జీవించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. అదే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు సమూయేలు జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా అంటే, సౌలు దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుడు ఎన్నుకున్నవాడు. అవును, మన యొక్క జీవితాలలో దేవుని చేత ఎన్నుకోబడిన వారిగా ఉండాలి. మనము సెల్ఫ్ డబ్బా కొట్టుకోకూడదు. మనము ఏదో సొంతంగా కార్యాలు చేయకూడదు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని దేవుని మీద ఆధారపడి జీవించాలి అని నేను మనవి చేస్తున్నా. కార్యారంభము అరితిగా ఉంది పిల్లరా. అతని యొక్క అంతాన్ని ఒక మాట చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో చూసినట్లయితే 11వ వచనం. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోటయు, నిర్ణయ కాలం నువ్వు రాకపోటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడిండుటయు నేను చూచి ఈ కార్యాన్ని చేశాను అన్నాడు. ప్రియులారా, కార్యారంభం, కార్య అంతము దేవునికి అవిధేయుడిగా జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసునండి, నేను ముగిస్తున్నాను. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. సౌలు యొక్క పాత నిబంధనలోని సౌలు యొక్క జీవితం ఆరంభంలో చాలా మంచిగా ఉంది. అంతములో దేవుని యొక్క చిత్తానికి అవిధేయుడిగా, విరోధిగా జీవించినట్లుగా చూస్తాం. తద్వారా జరిగింది ఏమిటనగా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అండి. ఎంత విచారకరమైన సంగతి. అదే క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే అదే బెన్యామీయుడైన సౌలు యొక్క జీవితాన్ని నిశ్చితంగా మనం ఆలోచించినట్లయితే తన యొక్క ఆరంభ జీవితము దేవునికి విరోధంగా ఉంది. శత్రువుగా జీవించాడు. క్రైస్తవ సంఘాన్ని పాడు చేశాడు.
క్రైస్తువులను హింసించిన దుర్మార్గ జీవితాన్ని జీవించినవాడు చివరికి అంటాడు, నేను మంచి పోరాటం పోరాడుతుని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. దేవుని నామానికి స్తోత్రం. ఇంతకంటే నేను ఎక్కువ విశదీకరించడానికి సమయం లేదు. నా ప్రియులరా, క్రొత్త నిబంధనలోని సౌలు ఎంతో అవిధేయుడుగా దుర్మార్గుడిగా జీవించాడు. తన అంతం ఎంత మంచిగా ఉందండి. ప్రభువు కొరకు జీవించిన యోగ్యుడు. సంఘాలు బాగుపడ్డాయి, సంఘాలు స్థాపించబడ్డాయి. తన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు అనుకున్నారు ప్రజలు. అటువంటి గొప్ప యోగ్యత కలిగిన రీతిగా సౌలు గారు జీవించాడు అండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఈ వాక్యమే నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, 2009 సంవత్సరంలో ఆరంభంలో నీ జీవితం బాగా ఉందేమో, అంతములో ఏ రీతిగా ఉందో నీవు ఆలోచించాలి. ఆరంభము కంటే అంతము మేలుగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. రేపు మరలా నూతన సంవత్సరాన్ని ఆరంభించబోతున్నావు. ఈ రాత్రి వాక్యాన్ని విన్నావు. ఆరంభంలో నుంచి ప్రభు కొరకు యథార్థంగా జీవించమని మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.